అండ్ దీనికి ఏమన్నా ఐపీసీ సెక్షన్ 295, 298 ప్రకారం తీసుకుంటే కూడా ఇది నేరం. సో అది రేపొద్దునే రాష్ట్రం అంతా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కదా. అది అందరికీ ఇబ్బంది కదన్నా. ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకోవడంలో ఇబ్బంది లేదు, ఆయన పైన అభిమానం ఉన్నప్పుడు ఎవరైనా పెట్టుకోవచ్చు, దాన్ని కాదని కానీ. కానీ కృష్ణుడి రూపంలో అనేది కరెక్ట్ కాదు కదన్నా. ఆయన కృష్ణుడు కాదు కదా, ఎన్టీఆర్ కృష్ణుడు కాదు కదా, ఆయన రూపం రూపం అంటే ఇప్పుడు ఆయన ఇంకా చాలా వేషాలు వేశారు కదన్నా. రావణాసుడు వేషాలు వేశారు, కర్ణుడు వేషాలు వేశారు. ఇప్పుడు రేపొద్దునే కృష్ణుడి వేషము ఇంకా 10 మంది కూడా వేస్తారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఇవి తీసుకొని వస్తే అసలు దేవుడిని పూర్తి స్థాయిగా కించపరిచినట్టు అవుతుంది. అంటే ఆయన ఒక వాదన తీసుకొచ్చాడు, నిజంగా అది కూడా నాకు కరెక్ట్ అనిపించింది. ఏంటంటే రకరకాల నటులు అందరూ రకరకాల దేవుళ్ళు వేషాలు వేస్తారు. శ్రీ మంజునాథ్ చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారు శివుడి వేషం వేశారు కాబట్టి శివాలయాల్లో తీసుకెళ్ళి ఆయన విగ్రహం పెడతారా, ఆయనలాగా శివుడిని పెడతారా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. దాంతోపాటు రమ్యకృష్ణ గారు అమ్మోరులాగా దేవతలాగా చాలా సినిమాలు చేశారు, ఆవిడ లాగా మీరు చేస్తారా అంటే దీనికి అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇంతకుముందు ఖమ్మం జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో పువ్వాడ అజయ్ కుమార్, ఆయన ఖమ్మంలో ఎన్టీఆర్ కృష్ణుడి విగ్రహాన్ని కూడా ఇలా ప్రతిష్ఠిస్తాం అని చెప్పినప్పుడు అక్కడ బీఆర్ఎస్ నాయకులు దానికి సంబంధించి కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. వాళ్ళు కోర్టు కూడా దీని మీద ఇలా చేయకూడదు, మనోభావాలని దెబ్బతీయకూడదు అని చెప్పి వాళ్ళు ఆపేసిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఒక చిన్న మార్పుతో కూడా ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అదేంటంటే చేతిలో ఫ్లూట్ బదులు కత్తితో చేశారు. కానీ ఇక్కడ మాత్రం తెలంగాణలో ఎలా జరిగితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం కోర్టుకి వెళ్లకుండానే, కోర్టు తీర్పు రాకుండానే వాళ్ళు ముందుగానే స్వచ్ఛందంగా ఆ యొక్క కార్యక్రమాన్ని ఆపేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా దీనికి సంబంధించి చాలా రాజకీయాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనక్కి తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు అక్కడున్న నిర్వాహకులతో మాట్లాడారు. ఎవరైతే ఎన్టీఆర్ అభిమానులు అవ్వచ్చు, లేకపోతే టీడీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళతో మాట్లాడిన తర్వాత వీళ్ళు వెనక్కి తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొంతమంది టీడీపీ నాయకులకు, దాంతోపాటు ఎన్టీఆర్ అభిమానులు కూడా చాలామంది మాట్లాడుతున్నారు.